ఆయన నమ్ముకోవడం మన ధన్యత. మనం ఏమనుకుంటామంటే మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయనకి లాభం అనుకుంటాం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. కానీ మనం నమ్ముకున్న యేసు ప్రభు వల్లనే మనకి మేలు కలుగుతుంది. ఆయన పచ్చిగల చోట్ల మనం నడిపించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. ఆయన కార్యాలన్నీ ఆశ్చర్య కార్యాలే, హల్లెలూయ, దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు ఎన్నికలేని వారిని ఆయన ఎన్నుకుంటాడు, హల్లెలూయ. గొప్పవారిని, జ్ఞానుల జ్ఞానాన్ని నిరర్థకం చేస్తాడంట, బలహీనల్ని బలపరుచునంట దేవుడు, హల్లెలూయ. ఎన్నికైన వారిని ఏమో కొట్టివేసి ఎన్నికలేని వాళ్ళని తీసుకొచ్చి ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ సమయంలో మరి మన జీవితంలో ప్రాక్టికల్గా మనకి యుద్ధాలు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. మన జీవితంలో యుద్ధాలు, పోరాటాలు, హల్లెలూయ. క్రైస్తవ జీవితంలో ఏముంటాయి ఏంటంటే శ్రమలు, యుద్ధాలు, పోరాటాలు ఉంటాయి, హల్లెలూయ. దేవుని మహిమ కలిగింది. చాలామందికి నమస్తే అండి, వందనాలు, హల్లెలూయ. చాలామంది తెలియనటువంటి ఒక సీక్రెట్ ఏంటంటే హల్లెలూయ, పరీక్ష ఉన్నవాడికే బహుమానం కూడా ఉంటుంది, హల్లెలూయ. అసలు మనలాంటి వాళ్ళు అసలు బహుమానం మనకి ఎవరిస్తారు చెప్పండి, హల్లెలూయ. ఒక ఎలిజిబిలిటీ ఉన్నవాడికే ఇప్పుడు మనకి ఏకంగా డాక్టరేట్ ఎవరైనా ఇచ్చేస్తాడా? డాక్టర్ పద్మ గారని కానీ, డాక్టర్ ప్రసాద్ గారు కానీ, డాక్టర్ అన్నపూర్ణమ్మని కానీ ఎవరైనా అంటారా మనల్ని? హల్లెలూయ, హల్లెలూయ. పెద్ద పెద్ద గౌరవ వచనాలు మన ముందేం పెడతారు? ఏం పెట్టలేరు. కానీ దేవుడు ఆయనకు అసాధ్యమైనది తెలియదు. తను నమ్ముకున్న వాళ్ళని తను విలువగా చేసుకుంటాడు. ఎంత చిన్న వాళ్ళైనా సరే గొప్ప స్థానంలో పెడతాడు ఆయన. నీకు ఏమొచ్చో ఏమి రాదో నీకు అనవసరం, హల్లెలూయ. ఆయన నమ్ముకున్నావు కాబట్టి నువ్వు ఎంత పేదరాలైనా నేను దేనికి అనురాలుగానే చేస్తాడు, హల్లెలూయ. దేవుని మహిమ కలిగిన కాదు. కాబట్టి ఒక చిన్న మాట ఆలోచించండి, హల్లెలూయ. మరి మన దావీదు గారికి ఏమీ క్వాలిఫికేషన్ లేదు. ఆయన క్వాలిఫికేషన్ అంటే ఆ నాన్నగారు 4 గొర్రెలను అప్పచెప్పాడు. ఆ 4 గొర్రెల్ని కొండల్లోని, లోయల్లోని, కుప్పల్లోని తిరుగుతూ కాసుకోవడమే అతని క్వాలిఫికేషన్. వాళ్ళ అన్నగారులు ఎంతమంది? 8 మంది. వాళ్ళ నాన్నగారి పేరు యాషాయి, హల్లెలూయ. వాళ్ళ ఊరు ఏ ఊరు? బెత్లెహేం, హల్లెలూయ. దావీదు గారు మంచి కుటుంబంలోంచి వచ్చారు. దేవుడికి మొక్కుబడులు చెల్లించుకోవడం, దేవుడి సన్నిధికి వెళ్ళడం, దేవుడి సన్నిధిలో స్తుతించుకోవడం, దేవుడి సన్నిధిలో ఆరాధించుకోవడం, హల్లెలూయ. దేవుని పక్షాన రోషం కలిగి బతకడం, జీవంగల దేవుని బిడ్డలుగా వీళ్ళు జీవించడం. వీళ్ళంతసేపు కూడా ఆ బెత్లెహేం అంటే రొట్లీలు అంటే వాక్యం, ఆ వాక్యం వినడం, దేవుణ్ణి ఆరాధించడం, వాక్యం వినడం, అది హృదయంలో భద్రపరచుకోవడం, వాళ్ళందరూ జీవంగల దేవుని యొక్క సైన్యంగా కూడుకోవడం, వాళ్ళు కలిసి ఆరాధించడం, హల్లెలూయ. ఎలాగ ఆరాధిస్తుంటారంటే హల్లెలూయ, రాజా నీ సన్నిధిలో నీ ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, రాజా నీ సన్నిధిలో నీ ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా, హల్లెలూయ. వాళ్ళు ఎలా ఆరాధిస్తారంటే నువ్వు లేకపోతే మేము లేవు ప్రభువా అంటారు. నువ్వు లేకపోతే ఎలా బ్రతకగలం అంటారు. నేను ఉండను ప్రభు, నువ్వు లేకపోతే నాకు నువ్వు ఉండాలంటారు, హల్లెలూయ. అలాంటి మంచి సమాజంలోని ఒక కుర్రుడు, ఒక బాలుడు తయారవుతున్నాడు. ఒక పాత్రగా, దేవుణ్ణి కొలిసే పాత్రగా, దేవుణ్ణి ఆరాధించే పాత్రగా, దేవుడి యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఒక మనిషి తయారైపోతున్నాడు, హల్లెలూయ. అతనికి అందరికీ ఉన్నట్టు పెద్ద దేహం లేదు. మిలిటరీలోకి వెళ్ళాలంటే ఏముండాలమ్మా? మంచి బాడీ, మంచి ఎత్తరు ఉండాలి. నన్ను ఎవరైనా జాయిన్ చేసి ఉంటాడో పోలీసుల్లో? నా కాళ్ళు ఇలా దగ్గరికి వచ్చేస్తే ఇలా ఖాళీ ఉండాలంట కాళ్ళు, హల్లెలూయ. నా హైట్కి నన్ను ఎవరైనా చేసుకుంటుంది ఏంటి, హల్లెలూయ. ఎందుకు లేవు మనం దేవుని స్తోత్రం.
ఎన్సీసీకి చిన్నప్పుడు నాకు ఎన్సీసీ అందరూ పోలీస్ డ్రెస్లు వేసుకుని పిల్లలు స్కూల్లోకి వెళ్తుంటే అలాగా ఎన్సీసీ డ్రెస్ వేసుకుని నాకు కూడా చిన్నప్పటి నుంచి కిటికీలో కనపడేది అనమాట. మా స్కూల్లో కిటికీలో కనపడి వాళ్ళందరూ మార్చి అవన్నీ ఏప్రిల్ అవన్నీ చేస్తుంటే నాకు కూడా అవన్నీ చేసేసి ఏదో అనుకుని నేను ఈ క్లాస్లో జాయిన్ చేసుకోవాలంట, పై క్లాస్లో జాయిన్ చేసుకుంటారంటే నాకు ఎంత సరదాయో అందులో జాయిన్ అయిపోవాలని. అందులోనేమో పిలిప్రాజు గారిని ఒక మాస్టర్ ఉండి కూడా ఆడు సెంటర్ శాస్త్రుడు, ఆడు పోలీసులు కొడిసి కూడా వస్తున్నాయి. అదే ఇంకా ఒక రోజు అయితే మా మంగళ షాప్లోకి వెళ్ళిపోయాను, ఇంకా జాయిన్ అయిపోతాను ఎన్సీసీలో అని చెప్పేసి అప్పారావు అని చెప్పేసి ఎదుర్కొంటున్నాడు మా ఇంటి ఎదుర్కొంటా. ఆడు నన్ను ఇంకా మిలిటరీకి పంపించినట్టు ఎంత నేను ఎన్సీసీలో జాయిన్ చేయలేదు, ఎంత తల ఉంచాడు ఆడు. అలేలోయ మొత్తం తీసేసాడు, మొత్తం తలంతా. ఇంతకీ తీరా వెళ్ళి సారో జాయిన్ చేసుకోమంటే ఎరా కాళ్ళు ఇలాగ ఎట్టరమ్మన్నాడు. ఎలాగంటే అడ్డుపోయి అన్న అదవా అన్నాడు. అంతే ఏడడం ఒకటి తక్కువ, అసలే గుండె ఒకటి. అలేలోయ అలాగా ఎందుకో పనికిరాని పాత్రలను దేవుడు కోరుకుంటాడు, గొప్ప కార్యాలు చేస్తాడు, నమ్ముకున్న వాళ్ళు ఇడిచిపెట్టాడు, నమ్ముకున్న వాళ్ళ పక్షాన్ని ఉంటాడు. మనం ఆయన పక్షాన్ని ఉండాలి, ఆయన మన పక్షాన్ని ఉంటాడు. హల్లెలూయ దేవుని స్తోత్రం. ఆ ఎన్సీసీ సార్ ఎందుకో పోయినా, నన్ను ఏ గవర్నమెంట్కి నేను ఉపయోగపడకపోయినా మన ఏసైకి పనికి వస్తున్నాను. ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఉండిపోద్ది, కొన్ని గవర్నమెంట్లో పోతాయి. పరలోక రాజ్యం గవర్నమెంట్ ఎలక్ట్రిక్ గవర్నమెంట్ అండి, అది ఎన్నటికేసి ఎక్కువ చెదరదు, నిత్య జీవం అది. హల్లెలూయ అందులో మనం ఉంటాం, అందులో మనం పనిచేస్తాం. హల్లెలూయ మన ఉద్యోగం ఎవడో తీసేయలేడు. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయ దేవుని మహిమ కలిగింది కాక. ఈ గొర్రెలు కాసుకునే వాడికి ఏమొచ్చు, కీర్తించడం వచ్చు, కీర్తనలు కట్టడం, పాటలు పాడి ఎంతసేపు యేసుప్రభువు మీదే దృష్టి అతనికి. నా కాపరి యెహోవా, నా కాపరి నాకు ఏమి కలగదంటాడు. హల్లెలూయ ఎంతసేపు యెహోవా యెహోవా యెహోవా. ఇంక రెండో ముక్క రాదు ఆయనకి, ఇంకేం చదువుకున్నాడు ఏంటి, గొర్రెలు కాసుకునేవాడికి అంటాడు అది మధ్య మధ్యలో అంతే. హల్లెలూయ అది గొర్రె కానీ కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఏ పలవగా ఏసయ్యా అది కిందకి వెళ్ళిపోయింది అయ్యా. హల్లెలూయ నాకు తోడుండయ్యా, ఆ కుప్పలో నేను వెళ్ళలేనయ్యా, అది చీకటి అడిపోయింది అయ్యా, సందలు అడిపోయింది అయ్యా, అద్భుత అడిపోయింది అయ్యా, నాకు రాయ్యా, నాకు తోడు రాయ్యా, నాకు ఎవరు లేరు బాబు, నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరు లేరు బాబు, దాన్ని తీసుకురావాలయ్యా, నాకు నువ్వు సాయం చేయబరువు అన్నాడు. ఇక దేవుడే ఆధారం. తల్లి అయినా, తండ్రి అయినా, అన్న అయినా, బంధువులైనా ఎవరు అతనికి డబ్బు ఏమి లేదు. ఆ 4 గొర్రెలు చూసుకోవడం, యేసు ప్రభు ముఖం చూసుకోవడం, బతికారు. దావీదు గారు బతికేలా ఉంటుండగా ఒకరోజు అందరూ పెద్ద వాళ్ళు అందరూ ఆర్మీ వాళ్ళు అందరూ యుద్ధానికి వెళ్ళారు. ఏమని అక్కడ ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లకి యుద్ధం వస్తే వీళ్ళందరూ డ్రెస్సులు వేసుకొని, శిరస్థానాలు పెట్టేసుకొని, కవచాలు వేసుకొని, కత్తులు పెట్టేసుకొని అందరూ తోలుకెళ్ళిపోయారు మన రాజుగారు సౌలు గారు. హల్లెలూయా పెద్ద యుద్ధం జరిగిపోద్ది ఈరోజు, మనమే గెలిచేస్తాం అని వెళ్ళారమ్మా. వెలుతుల్లోకి అక్కడ పరిస్థితి ఎలాగుందంటే, అందులోంచి ఒకడు 9 మూరల ధ్యానుడు అన్నాడు అంటాడు. ఆడు వేసుకున్న యుద్ధ కవచమే 55 కేజీలు అంట. నువ్వు నేను 55 కేజీలు ఉంటావమ్మా, నేను ఉంటానులే, మీరు ఉండకపోవచ్చు చాలామంది, మీలో చాలామంది 55 కేజీలు కూడా ఉండరు, మీరు 55 కేజీలు ఉంటారేమో. ఆడు వేసుకున్నదే అంత బరువు అంట. ఆడు ఎంత బరువు ఉన్నాడో చూడండి. హల్లెలూయా దేవుని మహిమ కలిగిన కాక. అంత బరువు ఏంటి వేసుకుని శిరస్థానం పెట్టుకొని ఒక ఈటంట. ఆడు నేతనేసేవాడు ఉంటుంది కదండి, నేతనేసేవాడికి ఈట అంత ఉంటుంది. హల్లెలూయా అంత భయంకరమైన మనిషి. హల్లెలూయా ఎంత పెద్ద ఆకారంతో ఏంటి సాతానుగాడండి. మనం దేనికి భయపడతామో దాన్నే పంపిస్తాడండి. ఇశ్రాయేలు అందరికీ తిరుగుతానం ఎక్కువ అని చెప్పేసి ఆడ ఆకారం చూసి భయపడిపోతాడేమో అని చెప్పేసి ఆడంత ఆకారంతో మీద పడిపోయి ఏమన్నాడు తెలిసాడు, ఒరే ఎందుకురా మీరు అందరూ లైన్లో నిలబడ్డారు, వేస్ట్, అనవసరంగా మీ అందరికీ భోజనాలు వేస్ట్, ఇంతమంది యుద్ధాలకి మీరు గుర్రాల మీద వచ్చారు, గుర్రాలకి కూడా తానా వేస్ట్, మీరందరూ వేస్ట్రా, మీరందరూ పోండ్రా, నేను ఒక్కనే వస్తాను, మీలో ఒకరు రండి. ఎదరేమో డన్ 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 అని డబ్బులు పెట్టి కూడా ఒకటి, ఆ డబ్బులకే సగం హృదయాలు చెదిరిపోతుంటే ఈడు చూద్దానేమో ఎంత ఆకాశంలో కూడా ఈడు. హల్లెలూయా పరిస్థితి ఎలా ఉందో చూడండి. హల్లెలూయా మనోళ్ళకి అసలే పిరికి ఎక్కువ, దాన్ని తగ్గట్టు వాడు డైలాగులు విసురుతున్నాడు. ఒక్కడే రండిరా, నేను ఒక్కడనే వస్తాను, ఇంతమంది వేస్ట్ అన్నాడు. హల్లెలూయా అలాగంటుంటే మనం ముందే జడిపోచ్చేది కదా. వీళ్ళు ఎంత స్పెషాలిటీ ఉందో, ఆడు చిన్నప్పటి నుంచి కసరత్తులు చేసేటంట, ఆడు చూస్తే కండలుగా ఉన్నాయి ఆడు. హల్లెలూయా ఇలాంటి ఈరోజు నేను ఈ వాక్యం ఏం చెప్తున్నానంటే ఎంటర్టైన్మెంట్ కోసం
మీరు రైడ్ ఏం చేస్తారంటండి? దేవుని మహిమ కలిగింది. సాతాను గారి పని ఏంటంటే నిన్ను కూలదొయ్యాలి. హల్లెలూయా. ఈ పునాదులు పడగొట్టేయాలి. రాత్రి పగల వాడికి నీ మీదే దృష్టి ఉంది. హల్లెలూయా. కంటి చూపుతో చంపేస్తారంటారు కొంతమంది, కంటి చూపుతో చంపేస్తుంటారు మనల్ని. హల్లెలూయా. రాత్రి పగల మన గురించి ఆలోచన. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. దేవుడు మనకు తోడే ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది మనల్ని కూలదొయ్యాలన్నా మనల్ని కూలదొయ్యలేరు. పౌలు సీలు ఏం చేశారంటమ్మా? వాళ్ళని అందరూ కొట్టేసి బొండ బిగించేసి జైల్లో పెట్టేస్తే పాటలతో ఆరాధించారంట. పాటలతో ప్రార్థిస్తే చెరసాల పునాదులు కదిలిపోయినాయి. రాత్రి దెయ్యంగాడు వచ్చిండు. అదే హల్లెలూయా. ఒకరి పావుగంట సేపు కూర్చుని నా ఎదురుకుంటా కూర్చుని కొడి దగ్గర కూర్చుంటే పావుగంట నాకు అదే పెద్ద దెయ్యం. అసలు అలా కూర్చుని నా మీదకే దేవుని పంపితే ఆయన వచ్చేసాడు. ఇంటికి వచ్చేసి ఇంకా రాత్రి అయిన తర్వాత పంది లేక గట్ట కనపడుతున్నాడు. మీరు వెళ్ళిపోకండి, మీరు వెళ్ళిపోవాలని చెప్పట్లేదు, ధైర్యంగా ఉండాలని చెప్తున్నాను. హల్లెలూయా. అప్పుడు నాకున్నది ఏంటంటే ఆధారం యేసు ప్రభు నామం ఆధారం. హల్లెలూయా. యేసు రక్తం నా పెద్ద. హల్లెలూయా. నాకు పెద్ద పెద్ద ఆరాధన. హల్లెలూయా. నేను ఏం చేస్తాను తెలుసండి? నేను మా భార్య లేచి ప్రార్థన చేస్తే నన్ను కాల్చాలని వచ్చేవారా నువ్వు? నిన్ను కాల్చేస్తాను రా. హల్లెలూయా. ఆడికి ఏం అవుతారో ఎత్తలేక ఏదో చిన్న కన్నంలో చేరిపోతాడు. హల్లెలూయా. పొగైపోతాడు. హల్లెలూయా. మన ముందు ఏమైపోతాడు? కాలిపోయి పొగైపోతాడు. హల్లెలూయా. ఆడేవాడు మన ముందు నిలబడ్డాను. మనం ఎవరో జీవంగల దేవుని పెట్టలో, యేసయ్య పెట్టలో. అలాగే మనుషులు ఏటో వాళ్ళ బాధ ఏటో తెలదు. హల్లెలూయా. ఏటి ఏమి ఉపకారం చేసిన వాళ్ళు కూడా అపకారంగా తయారైపోతున్నారు మనకు. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దావీదు అంటండి వీళ్ళందరూ పారిపోతున్నారంట 40 రోజుల నుంచి. ఆడ రావడం వీళ్ళు పారిపోవడం. 40 రోజులు ఒక్కో రోజు ఒక్కో వేటేద్దండి మనల్ని కొంగ తీయడానికి. సాతానుగాడు ఒకే రోజు ఒక్కో కష్టం ఒక్కో శ్రమ పెడతాడు. హల్లెలూయా. యుద్ధం ఎవరిది చెప్పండి? ఆమేన్. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. యుద్ధం ఎవరిదే? యుద్ధం యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అంట. హల్లెలూయా. మన పక్షాన దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు నామం గొప్పది, యేసు రక్తం గొప్పది. హల్లెలూయా. అది అన్యులు అయితే ఓ నిమ్మకాయ కట్టేసి కోడిగుడ్డు ఇసిరేసి ఏం చేస్తారండి? ఒక ఎండుమిరకాయ ఏం చేస్తారండి? ఎండుమిరకాయ కట్టించుకొని కాల్ చేస్తారు. హల్లెలూయా. మనం అయితే ఎండుమిరకాయ సారులు తాలింపు వేసుకుంటాం, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసుకుంటాం, నిమ్మకాయ ఏమో నిమ్మరసం చేసుకుంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి దగ్గరికి వెళ్ళి పని లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. అర్ధరాత్రి లేచి గట్టిగా ప్రార్థన చేస్తే చాలు. హల్లెలూయా. ఇక ఏ జామునైనా కష్టం వచ్చినా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. యేసు నామాన్ని వాడుకోవాలి. నువ్వు నీ బలం కోసం వాడుకోవాలి, నీ ధైర్యం కోసం వాడుకోవాలి, నీ విజయం కోసం వాడుకోవాలి. యేసు నామం ఇచ్చాడు. అన్ని నామాల కంటే పైనామం. సాతాను మీద అధికారం ఉందే. సాతాను పొమ్మంటే పోతుంది, అంతేగాని అది వచ్చి భయపెడుతుంటే నువ్వు కూర్చునే నువ్వు భయపడతావా? హల్లెలూయా. ఒక 10 నిమిషాలు ఓపికగా ఉంటే హల్లెలూయా. ఈరోజు పాపం రాఘవమ్మని గసిరిసి కొడుకుంటాం. పాపం జరగండి, నాకు తెలదు, నాకేం తెలుస్తుంది? మీరు ఏం పాడుతున్నారు? మాస్టర్ గారు తెలుసు అనుకుంటారు మీరు. నాకేమో ఆడెవడో తెగ ఫోన్ చేస్తున్నారు. హల్లెలూయా. నాకు ఫోన్ చేస్తుంది. నా చిరకు వస్తే ఈ లోపలేమో ఆవిడేమో పురుగు తీసేస్తుంటే గసిరిసాను. మళ్ళీ సారీ చెప్తాను. హల్లెలూయా. కావాలని ఏమన్నా తిడతాను ఏంటండి? నాకేమన్నా పని. దేవుని మహిమ కలిగాను కాక. పెద్దోళ్ళు ఉంటారు, నాకంటే పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తిట్టడం నా పని అని చెప్పకూడదు. కానీ ఎంత లేపినా సరే పడుకుని పోతుంది నేనేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి చూడండి, ఏదైనా గొర్రెలు కాసుకునేవాడు ఒక అంగీ వేసుకొని ఒక కర్ర పెట్టుకొని వాళ్ళ నాన్నగారు అన్నారంట, రే బాబు అన్నలాళ్ళు ఎక్కడ ఉన్నారో, అన్నలాళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారో, వాళ్ళకి ఆహారం పట్టుకెళ్ళి వాళ్ళకి సాయం చేసే ఇంకో ఆయనకు కూడా జున్ను కట్టలు ఇవ్వి ఒక జొన్న ఏంటంటే గోధుమ రొట్టెలు పట్టుకెళ్ళు అన్నయ్యకి వాళ్ళు శ్యామ సమాచారం కూడా నాకు వెళ్ళాలి. వాళ్ళు ఏమైపోలేదు వెళ్దో 4 రోజులు అయిపోతుంది దగ్గర ఈ యుద్ధం తేలతలేదు, మనుషులు వస్తలేదు అని వాళ్ళ నాన్న భయం వేసి పిలిచి
తమ్ముడు ఉన్నాడు కాబట్టి అన్నగారు యోగక్షేమాలు కొనుక్కోవడానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. కెలుతుల్లోకి యుద్ధ రంగంలోకి వెళ్ళారంట. హల్లెలూయా. దావీదు సామాన్లు గారికి ఇచ్చేసి కొడుకే ఎవడో కాశీ కొడుకు అప్పు చెప్పేసి యుద్ధంలోకి వెళ్తే ఈ లోపునంట వీడు మళ్ళీ మామూలుగా వచ్చేసి 40 రోజుల నుంచి మళ్ళీ చెప్పిన మాటలన్నీ సరే ఎందుకురా ఒక్కడే రండి నేను ఒక్కడనే వస్తాను గుద్దితే చచ్చిపోతారు మళ్ళీ మొదలెట్టేసారంట. హల్లెలూయా. ప్రతిరోజు ఏదో ఒకటి. హల్లెలూయా. ఈ రోజు శ్రమ అయిపోయింది అనుకోకండి మళ్ళీ ఇంకోటి. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఎలా ఉన్న పరిస్థితుల్లో దావీదు ఏం చేశాడంటే హల్లెలూయా సౌలు గారు అంటండి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి ఇశ్రాయేలులో పనులు కొట్టి పని లేదంటండి అది స్వతంత్రులుగా చేస్తారంట. హల్లెలూయా. ఎవరు దేనికి ఇస్తాడు? ఆ గొలియాతుని ఎవడు చంపుతాడో ఆడికి. హల్లెలూయా. అలాంటి చెప్తే దావీదు అంటండి ఏమన్నారు అని అడుగుతున్నాడు అందరూ. దావీదు ఆడెత్తోడు సున్నత లేనోడాడు మనం జీవంగల దేవుని పెట్టలేం మనం సజీవుడని యేసుప్రభు పెట్టలేం మనం ఆడు అన్యుడాడు అనేసి ధైర్యంగా మాట్లాడుతూ తిరుగుతుంటే వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఏమన్నాడంటే ఒరే అన్నయ్య అన్నాడంట నీ గర్వం ఉంది నాకు తెలుసురా నువ్వు యుద్ధం చూడడానికి వచ్చావు మమ్మల్ని చూడడానికి రాలేదు అనేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే వాళ్ళ అన్నయ్య 8 మందిలో లాస్ట్ వాడు కడసారిపోడు ఈ దావీదు చిన్నోడంటే అందరికీ లోకువే కదా ఎందుకు పలికినట్టు కనపడతాం చిన్నగా ఉన్న వాళ్ళు ఎలా కనపడతామండి ఇంట్లో పెద్దోడు ఆడి దగ్గర ఏమీ లేకపోయినా సరే చిన్నడంట్లోకి అందరూ లోకు చూస్తారు. లేదు దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. అప్పుడు దావీదు అడుగుతున్నాడంట ఏం చేస్తారని ఇంకొకటి అడిగితే రాజుగారు వాళ్ళ అమ్మాయిని ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు ఇశ్రాయేలులో మీరు ఇంకా స్వతంత్రులు అయిపోతారు మీరు బాగానే ఉంటారు అని చెప్తులేకి దావీదు అంటే ఏం చేయడంట ఆ నోట ఈ నోట అంట దావీదు కుర్రోడు బాలుడు ఎర్రగా ఉన్న కుర్రోడు మంచి కళ్ళు సూరపంతో ఉన్న కుర్రోడు ఆ నలుగురికి కనపడుతున్నారంట. ఏమన్నాడంటేలోకి దావీదు పేరు చెప్పారంట. ఎక్కడ లేనప్పుడు మనం చేస్తాం కదా ఒకరిని నువ్వు వెళ్తావు అంటే ఎవరు వెళ్తారంటే ఎవరికి బలం లేనప్పుడు ఎవడన్నా కొంచెం నేను వీడు వెళ్తానని చెప్పి ఇతను పంపించారా. హల్లెలూయా. పంపేతుల్లోకి అక్కడ సౌలు అడిగాడంట ఒరే బాబు నువ్వు బాలుడివి ఆడి చూస్తే గడ్డి స్తంభంలాగా అలాగున్నాడు అడుగుతున్న పోతులాగా ఉన్నాడు ఆడి మీద నువ్వేమి వెళ్తావు చూస్తున్నావు వెళ్తున్నావు అన్నాడంట. హల్లెలూయా. అప్పుడు ఏమన్నాడంట దావీదు అన్నాడంట అయ్యా నేను ఆరాధించుకుని గొర్రెలు కాస్తుంటే అలాగ ఆరాధించుకునే సమయంలో నేనేమో దేవుడు గొడవలో పడిపోయి దేవుడిని ఆరాధించుకొని గుడిలో పడి నేనేమో దేవుడి సన్నిధిని అనుభవిస్తుంటే ఈ లోపున సింహం ఎలుగుబంటి వచ్చి నా గొర్రె పిల్లలు ఎత్తుకుపోతుంది. అప్పుడు ఆ వెనకాల పరిగెట్టి సింహాన్ని ఎలుగుబంటిని కూడా చంపేసి దేవుడి నామంలో నేను ఆ రోజు నా గొర్రెపిల్లలు తెచ్చేసుకున్నాను అయ్యా నాకు ఎంతకంటే ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు ఇదే నా సర్టిఫికెట్ యేసుప్రభు నామే సర్టిఫికెట్ రాజులు లేరు సూర్యులు లేరు నా వెనకాల ఎవడో లేరు నా అన్నగారు కూడా ఎవడో లేడు నాకు ఆర్మీలో పనిచేసిన నన్ను జాయిన్ చేసేవాడు కాదు మా అన్నయ్య నాకున్నది ఆధారం యేసుప్రభు ఒక్కడే అని చెప్పాడంట. హల్లెలూయా. అలాగరా బాబు అయితే నువ్వు ఇగో ఈ కవసాలు వేసుకో ఈ కిరీటం పెట్టుకో ఈ కత్తి తట్టుకో ఈటట్టుకో ఇల్లాడి మీద అన్నాడంట. అన్నీ వేసారంట మీనికి వీడేమో శుభ్రంగా ఒక లాల్చీ వేసుకుంటాడు చిన్న కరెంట్ ఉంటాడు హ్యాపీగా గొర్రెలకాలు తిరుగుతాడు ఇతను. వాళ్ళు ఏమి పెట్టారు ఇంత కిరీటం పెట్టారు పేద తగ్గి అంత ఉంది ఇంత కిరీటం పెట్టి ఇవన్నీ కవసాలు వేసి ఇవన్నీ పెట్టి మనోడిని ఒక సైనికుల్లా చేసేసారు ఆఫీసర్లా చేసేసి కత్తిని వెళ్ళరా అంటుంటే బాబు ఇటు ఎలాడిపోతున్నాయి నా బరువు కంటే బరువు ఎక్కువైపోయినా తీసేనరా బాబు నాకు ఎప్పుడు వాడికి లేవు నాకు వీటితో సంబంధం లేదు నాకు ఈ బట్టల వల్ల ఈ కత్తుల వల్ల కత్తుల వల్ల గెలను నేను నా దేవుడి వల్ల గెలుస్తానన్నాడు. హల్లెలూయా. ఇవన్నీ పక్కన పడేసారంట. హల్లెలూయా. మా వాళ్ళకి అతను చొక్కా వేసుకొని అతనికి అర్రట్టుకొని 5 గులకరాలు ఏరుకున్నాడంట అమ్మ. ఆ గ్రౌండ్లో ఎన్ని గులకరాలు ఏరుకున్నాడా గులకరాళ్ళు. హల్లెలూయా. బండరాళ్ళు గట్ట కాదు గులకరాళ్ళు ఏరుకున్నాడంట. హల్లెలూయా. గులకరాలు ఏరుకుని హల్లెలూయా ఈ గులకరాళ్ళతో అంటే ఆడి చూస్తే ఎలా ఉన్నాడు ఇందాక చెప్పాను కదా పెద్ద బూతలా ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు ఈ రాయ ఒడిసిల్లో పెట్టుకుని తిప్పి కొడితే ఆడికి ఇక్కడ తప్ప ఎక్కడ ఖాళీ లేదంట అమ్మాడి. హల్లెలూయా. మన చర్చ అంత ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక దావీదు గారు చూస్తేనేమో ఎంత ఉన్నాడు. హల్లెలూయా. షూటింగ్ తీసి ఆయనలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక హల్లెలూయా. అప్పుడు ఒరే కత్తుల చేత ఈటుల చేత రానరా నాకు ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు నాకు ఏ దండం అక్కర్లేదు నాకు ఎవరో తోడున్నా లేకపోయినా పర్లేదు నా యేసయ్య నామంలో జీవం గల యెహోవా నామంలో యుద్ధానికి వస్తున్నాను రా అనేసి అన్నాడంట. ఆడన్నాడంట ఇదని కుక్కలా కనపడుతుంది ఎట్లా
ఆడేమన్నాడు, నువ్వు కరెంట్కి వచ్చేతను పెట్టరా, కుక్కను కొట్టడానికి అక్కడ కరెంట్ తినాలి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. నేనేమన్నా కుక్కలా కనపడుతున్నాను నీకు? నీ యొక్క మాసాన్ని తీసుకెళ్ళి కాకులకి గెత్తలకి వేస్తున్నాడంట. ఇప్పుడు ఏడుసేవాళ్ళు ఎవరా? నా దేవుడి కంటే బలమైనవాడు పెట్టరా నువ్వు, నువ్వెంత, నీ బతికెంత, నేను జీవంగల దేవుడు పెట్టినే ఏసే నామంలో ఒక్క తిప్పి ఒక్క రాయి వదిలేడంట. ఒక్క రాయి సరిపోయింది అడిగి, పులక రాయి సరిపోయింది అడిగి 70 ఏళ్ళు వెనక్కి పడిపోయాడంట. హల్లెలూయా. ఇలా పడిపోయిన వెంటనే ఆడి మీద ఎక్కి ఆడికైతే తీసుకుని ఆడి పీకి నరికేసి ఆ పీకెట్ని నెరిసిలే మీరు కూడా. హల్లెలూయా. ఈ లోపల ఇందాక నుంచి మా ఓడి మీదకి వెళ్ళండి, మా ఓడి మీద ఒక్కడ చాలు, మేము అందరూ అక్కర్లేదు, మీరు అందరూ వేస్ట్ కాదని వెనకాల అన్నారు కదా. ఎప్పుడైతే వీడు పడిపోయాడు వాళ్ళందరూ పారిపోయాడమ్మా. హల్లెలూయా. వాళ్ళు తెచ్చిన సంచులన్నీ ఇశ్రాయేలు తీసుకున్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు గెలాలంటే, జీవితంలో గెలాలంటే, నీకున్నటువంటి శ్రమంలోకి వెళ్ళాలంటే, యుద్ధాల్లోకి వెళ్ళాలంటే, మనం కూడా అనుకుంటా కొన్నిసార్లు కొన్ని బాధలు వస్తాయి, ఎవరికి చెప్పుకోలేం. రకరకాల చూపులు, రకరకాల మాటలు, రకరకాల నిందలు, రకరకాల అప్పులు, ఇబ్బందులు. హల్లెలూయా. నేను ఎలా బయటికి రాగలను, నా బాధ ఎవరితో చెప్పుకోను, నా మాట ఎవరు అర్థం చేసుకుంటారో, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళకపోతే ఏం చేయక్కర్లేదు, ఎవడో నీకు తోడుండడు, അല്ലെങ്കിൽ ఎవడో సాయం చేయరు, కానీ యేసయ్య నామం నీకు ఆధారం అవుతుంది. హల్లెలూయా. నువ్వు రాత్రి పగలు యేసయ్య నామంలో ప్రార్థన చేసుకుంటే ఆడి గొలియాట్ లాంటి సమస్య అయినా, పర్వతం లాంటి సమస్య అయినా అది కింద పడిపోద్ది. హల్లెలూయా. నువ్వే నిలబడతావు. నువ్వు ప్రభువుని నమ్ముకుని దేవుణ్ణి ఆరాధించి ఆయన భయభక్తులు కలిగి ఉన్నావా, నువ్వే నిలబడతావు. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. నిన్ను పడాయాలనుకున్న వాళ్ళే పడిపోతారు. హల్లెలూయా. వాళ్ళకి నీకు తేడా ఏంటి తెలుసా? వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి అన్ని బలాలు ఉన్నాయి, వాళ్ళకి అన్ని ఆధారాలు ఉన్నాయి.